నమస్తే అండి. ఇప్పుడు మనం ఒక మంచి నీతి కథ తెలుసుకుందాం. కథ పేరు దేవుడెవరు. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతనికి భార్య, పిల్లలు, పాడి పంట, పొలము, పుట్ర అన్నీ ఉండేవి. దురదృష్టవశాత్తు పంటల్లో పెద్ద నష్టం వచ్చింది. తన కుటుంబాన్ని తాను పోషించుకోవడమే గగనమైపోయింది. అమ్ముకొని తిందామన్న 2 ముసలి గేదెలు తప్ప అన్నీ హరించుకుపోయాయి. ఏమీ లేవు. అప్పుడు అతని భార్య ఇలా అంది: ఈ కటిక దరిద్రంలో మనము పిల్లలు మలమలా మాడే కన్నా 2 గేదెల్లో ఒకదాన్ని సంతలో అమ్ముకొని రారాదా అని సలహా ఇచ్చింది. అంతకన్నా గత్యంతరం లేదనుకొని ఒక గేదెను తోలుకొని రైతు సంతకు బయలుదేరాడు. ఊరి పొలిమూరల్లోకి పోగానే ఒక అతను గుర్రాన్ని తోలుకొని వస్తూ కనిపించాడు. అతడికి గేదె మీద కన్ను పడింది. దగ్గరికి వచ్చి పరిచయం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్నాడు. ఓ సంతేనా, నేను గుర్రాన్ని అమ్ముదామని సంతకు బయలుదేరుతున్నాను. అయినా ముసలివాడివైపోయావు. నువ్వు సంతదాకా ఏం వెళ్తావు? నీ గేదెను నాకు అమ్మేసి బదులుగా నా గుర్రాన్ని తీసుకో అని అంటాడు. రైతుకు ఆ మాట నచ్చింది. గేదెకి చేసే చాకరీ కన్నా గుర్రమే మేలు, పిల్లలు కూడా గుర్రాన్ని చూసి సంతోషిస్తారు అని అనుకొని సరే అన్నాడు. గేదెనిచ్చి గుర్రాన్ని తీసుకున్నాడు రైతు. అతను అటు వెళ్ళగానే రైతు గుర్రాన్ని ఎక్కి స్వారీ చేద్దామని చూశాడు. తీరా చూస్తే అది గుడ్డు గుర్రం, స్వారీ చేయడానికి పనికిరాదు. అలా కళ్ళెం పెట్టుకొని సంత వైపు నడుస్తూ ఉండగా కొంత దూరంలో ఆవును తోలుకుంటూ వస్తున్న మరో వ్యక్తి కనిపించాడు. ఏం తాత, గుర్రం ఎక్కకుండా నడిపిస్తున్నావేంటి అని అడిగాడు. రైతు జరిగిందంతా చెప్పాడు. గేదెకు బదులు గుర్రాన్ని తీసుకున్నానని, అది గుడ్డి గుర్రమని గ్రహించలేకపోయానని చెప్పాడు. ఓహో అలాగా, గుడ్డిదైతే అయింది, అది నాకిచ్చేయి. నా ఆవును నువ్వు తీసుకో. నా ఆవు చాలా మంచిది సుమా, ఇందులో మోసం లేదు అన్నాడు ఆ వ్యక్తి. రైతు ఆవును పరీక్షగా చూశాడు. మంచి లక్షణాలు గల ఆవుగా అనిపించింది. ఆరోగ్యంగా ఉంది. ఇంట్లో ఆవు ఉండడం వల్ల శుభం కలుగుతుంది, చాకిరీ తక్కువ, తన భార్య కూడా సంతోషిస్తుంది అని అనుకొని సరే అన్నాడు. ఆ వ్యక్తి ఆవునిచ్చి గుర్రాన్ని తోలుకొని వెళ్ళిపోయాడు. రైతు సంతోషంగా కొద్ది దూరం నడిచాడు. తీరా చూస్తే ఆవు కుంటిది. అడుగు తీసి అడుగు వేయడం దానికి ఎంతో కష్టమైపోతుంది. ఇప్పుడెలా? తను ఇంటికి చేరలేడు, ఇటు సంతకు అందుకోలేడు. కుంటి ఆవుతో మధ్యలో చిక్కుకుపోయానే అని బాధపడుతూ ఉండగా ఒక గొర్రెల కాపరి అటుగా వచ్చాడు. ఆవుతో అవస్థలు పడుతున్న ముసలి రైతును పలకరించాడు. రైతు తన గోడంతా వెళ్ళబోసుకున్నాడు. గేదె గుర్రం ఎలాగయింది, గుర్రం ఆవెలా అయింది అంతా చెప్పాడు. అది కుంటిదైనందువల్ల వడివడిగా నడవలేకపోతున్నానని, పొద్దేమో గడిచిపోతుందని ఆవేదన చెందాడు. విషయం తెలుసుకున్న గొర్రెల కాపరి సంతోషపడ్డాడు. ఈ ముసలివాణ్ణి సులభంగా బోల్తా కొట్టించవచ్చని మాటా కలిపాడు. కుంటి ఆవుతో ఏం అవస్థ పడతావులే పెద్దయ్యా, నా గొర్రె పిల్లను తీసుకో, నీ ఆవును నాకు ఇచ్చేయి, నా పాటలేవో నేను పడతాను అన్నాడు. రైతు ఆవుని ఇచ్చేసి గొర్రె పిల్లను తీసుకున్నాడు. తీరా చూస్తే అది ఇప్పుడో అప్పుడో చచ్చిపోయేటట్లుంది. మీద పడ్డాక తప్పేదేముంది? గొర్రెను భుజాలకెత్తుకొని సంత దాకా నడిచాడు రైతు. అక్కడ ఒకడి చేతిలో మంచి కోడిపుంజు కనిపిస్తే రైతు గొర్రెనిచ్చేసి కోడిపుంజుని తీసుకున్నాడు. అప్పటికి బాగా పొద్దెక్కింది. ఎండ మిటమిటలాడుతుంది. ఎండలో దినమంతా నడిచి రావటం వల్ల ప్రాణం తేలిపోతుంది. గొంతు పిడచకట్టుకుపోయింది. ఆకలి దహిస్తుంది. కోడిపుంజును అమ్మి కడుపు నిండా తిని ఇంటికి వెళదామనుకున్నాడు రైతు. ఎందరిని అడిగినా కోడిపుంజుకు తగిన బేరం తగలలేదు. ఒకతను రూపాయి ఇస్తానన్నాడు. రైతు ముందు వెనకలు ఆలోచించక పుంజునిచ్చి రూపాయి తీసుకున్నాడు. ఆ రూపాయితో సంతలో ఒకచోట భోజనం కొనుక్కున్నాడు. కాళ్ళు చేతులు ముఖం చెరువులో శుభ్రంగా కడుక్కొని చెరువు ఒడ్డున రావి చెట్టు కింద ఆకులు పరుచుకొని కూర్చున్నాడు. ముద్ద తీసి నోట్లో పెట్టుకుంటూ ఉండగా చేతిలోని కర్ర టకటకలాడించుకుంటూ ఒక బిచ్చగాడు అక్కడికి వచ్చాడు. తీరా చూస్తే అతను ఇతనికన్నా ముసలివాడు. అయ్యా, ముద్ద తిని 4 రోజులయ్యింది నాయనా, మిగిలిందేమైనా ఉంటే పెట్టు అని దీనంగా అడిగాడు అతను. ఉన్నది కొంచెం అన్నం, తను తిని మిగిల్చి పెట్టడానికి ఏముంటుంది? తనకన్నా అశక్తుడు, భోజనం తనకన్నా అతడికే ఎక్కువ అవసరమనిపించింది. రైతు విస్తరి ఎత్తి భోజనం అతడికి ఇచ్చేశాడు. ఇన్ని నీళ్లు మాత్రం తాగి ఇంటి ముఖం పట్టాడు. బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరాడు.
అతని భార్య ఉత్తమ ఇల్లాలు. భర్త ఇంకా రాలేదని ఎదురు చూస్తుంది. భర్త డబ్బులిస్తే పిల్లలకి ఏదైనా వండి పెడదామని ఆత్రంగా చూస్తుంది. అలాంటి సమయంలో రైతు ఇంటికొచ్చాడు. ఏమండి, ఇంత పొద్దుపోయిందే, ఏమైనా తిన్నారా? రోజంతా ఏం చేశారు? గేదె అమ్ముడుపోయిందా అని అడిగింది. తినడానికి ఏమైనా తెచ్చాడేమో అని పిల్లలు తండ్రి చుట్టూ చేరారు. చెప్తా అంటూ నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాడు. భార్య పరుగు పరుగున వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. వయసంతా ఉడిగిపోయిన దశలో తమకెన్ని కష్టాలొచ్చాయిరా దేవుడా అని అనుకుంది. గేదెను మార్చి గుర్రాన్ని తీసుకున్నాను అని రైతు అనగానే పిల్లలు బయటికి దౌడు తీశారు. నాన్నగారు గుర్రాన్ని తెచ్చారేమోనని. లేదురా, గుర్రం లేదు, గుర్రం మార్చి ఆవును తీసుకున్నాను అని అనగానే మంచి పని చేశారు. ఇంట్లో ఆవు ఉంటే మంచిది, గోమాత సేవ చేసుకుంటే మన దరిద్రం వదులుతుంది అని భార్య అంటుంది. అదే దరిద్రం, గోవును కూడా తేలేకపోయాను, దాన్ని మార్చి గొర్రెను తీసుకున్నాను అని అన్నాడు రైతు బాధపడుతూ. మరి బాధపడతారెందుకు, ఏదో ఒకటి ఉందిగా అంది భార్య. అది లేదు, దాన్ని మార్చి కోడిపుంజు తీసుకున్నాను, అయితే మరీ మంచిది, పొద్దున్నే మనల్ని నిద్రలేపుతుంది అన్నారు పిల్లలు. వాళ్ళ మాటలు విని రైతు ఎంతో బాధపడ్డాడు. లేదర్రా, అది లేదు, బాగా ఆకలేస్తే సంతలో అమ్మి భోజనం కొన్నాను. పోనీయండి, మీకన్నా ఎక్కువేమిటి, మీరైనా కడుపు నిండా తిన్నారు, మాకు అదే 10,000 అంది భార్య. రైతు కళ్ళల్లో కన్నీళ్లు గిర్రిన తిరిగాయి. తన భార్య పిల్లల మంచితనానికి చెలించిపోయాడు. నేను భోజనం కూడా చేయలేదర్రా, నాకన్నా దరిద్రుడు ఒకటి కనిపించి భిక్షం అడిగితే ఇచ్చేశాను అన్నాడు. భార్య పిల్లలు అంతా నిరాశగా నిట్టూర్చారు. అయితే అతను చేసిన పని గొప్పది కనుక మంచి పని చేశారని మంచి మనసుతో సమర్థించారు. అందరూ నీళ్లు తాగి పడుకున్నారు. అప్పటికే బాగా రాత్రైపోయింది. మరునాడు రైతు మామూలుగా పొద్దున్నే లేచి తలుపు తెరిచాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. భార్యను కేకేసి పిలిచాడు. ఇంటి గుమ్మం ముందు జంతువులన్నీ వరుసగా నిలబడి ఉన్నాయి. నిన్న తను మార్చిన జంతువులే కాని అంగవైకల్యం లేనివి, మంచివి, బలిష్టంగా ఉన్నాయి. బాగా పాలిచ్చే మేలు రకం గేద, బాగా పరిగెత్తగల గుర్రం, చక్కటి ఆవు, బలసిన గొర్రె, ఎదిగిన పుంజు, ఇవన్నీ కాకుండా పచ్చటి ఆకులో దగదగా మెరిసే బంగారు నాణెం వాకిట్లో అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకు ఎవరిచ్చారంటావు అని అడిగాడు రైతు భార్యను చూస్తూ. ఆమె భర్తను ప్రేమగా చూసుకొని, మీ మంచితనమే మనకి ఇవన్నీ రావడానికి కారణం, ప్రపంచంలో మంచితనానికి ఇంకా విలువ ఉందండి అంది. నిన్న నా నోటి దగ్గరి భోజనం అడిగి తీసుకున్న ముసలి బిచ్చగాడు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ దేవుడే, నేను గుర్తించలేకపోయాను, నన్ను పరీక్షించడానికి వచ్చాడు అంటూ అతన్ని గుర్తు చేసుకున్నాడు రైతు. దేవుడు పరీక్షలో నెగ్గారు, మన కష్టాలు ఇక గట్టెక్కాయి అంది రైతు భార్య. పిల్లలంతా వెనక చేరి సంతోషంగా కేరింతలు కొట్టారు. చూశారా, భగవంతుడు పెట్టే పరీక్షల్లో నెగ్గితే ఆయన తప్పకుండా మనకి రావాల్సినవి అందేలా చేస్తాడు. ఇది ఈ కథలోని సారాంశం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.